ఓం శ్రీ సాయినాథాయ నమః. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షిరిడీలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అనేది చెప్తాను. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అని టైప్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే sai.org.in లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెబ్ పోర్టల్ ఓపెన్ అవుద్ది. కిందికి స్క్రోల్ చేస్తే దర్శన్, ఆర్తి, పూజ, పబ్లికేషన్స్, అకామిడేషన్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. అకామిడేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఇందులో సర్వీసెస్లో అకామిడేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. అకామిడేషన్ పేజ్ ఓపెన్ అవుద్ది. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. టైప్ అన్న చోట రూమ్ అండ్ డార్మిటరీ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. రూమ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్లో ఎన్ని డేస్ ఉంటారని, ఒక రోజా 2 రోజులా అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఇన్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాలెండర్ ఓపెన్ అవుద్ది. గ్రీన్ కలర్లో కొన్ని కనిపిస్తాయి, అంటే అవైలబిలిటీ ఉన్నట్టు. అలానే చెక్ ఇన్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ టైంకి మీరు రూమ్కి రీచ్ అవ్వగలరు అనేది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డిఫరెంట్ టైం స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్లో ఉన్న అవైలబిలిటీ చూపిస్తుంది. షిరిడీలో సంస్థాన్ వారివి 3 ప్లేసెస్లో అకామిడేషన్ అది రన్ చేస్తున్నారు. అవి ద్వారావతి, సాయి భక్త నివాస్, సాయి ఆశ్రమ్ భక్త నివాస్. ద్వారావతి అనేది టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంటుంది, 800 మీటర్స్లో ఉంటుంది. మిగతా 2 కూడా టెంపుల్ నుంచి ఒక 1.5 kmలో ఉంటాయి. బట్ ఏంటంటే టెంపుల్ టు అక్కడికి, టెంపుల్ నుంచి అక్కడికి, అక్కడ నుంచి టెంపుల్కి ఫ్రీ బస్సెస్ అనేది సంస్థాన్ వారు రన్ చేస్తున్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎందులో దిగాలనుకుంటున్నాం అనేది అవైలబిలిటీ బట్టి ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎంటర్ చేసుకోవాలి. ఒక రూమ్ కావాలా, 2 రూమ్ కావాలనేది. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఎంటర్ చేయాలి. మ్యాక్సిమం ఒక రూమ్ 5 మెంబర్స్ అనేసి అక్కడ చూపిస్తుంది. అవి ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే రూమ్ రెంట్ డీటెయిల్స్ అవి వస్తాయి. మేము సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మేము బుక్ చేసే టైంకి అదే అవైలబిలిటీ ఉంది కనుక. సో ఇప్పుడు సాయి ఆశ్రమ్ భక్త నివాస్ ఎలా ఉంది చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది లోపలికి వెళ్తే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అదంతా వెహికల్ పార్కింగ్ అనమాట. ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళందరూ వెహికల్ పార్కింగ్ ఉంటుంది. అలాగే పక్కన షెల్టర్ ఉండి చైర్స్ అవి ఉంటాయి. ఫ్రీ బస్సెస్ వచ్చి అక్కడ ఆగుతాయి. టెంపుల్ నుంచి అకామిడేషన్ ప్లేస్కి, అలాగే అకామిడేషన్ ప్లేస్ నుంచి టెంపుల్కి ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి బస్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లో క్రింద ఫ్లోర్లో కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో